ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. ఈ యొక్క ఆదివారపు ఆరాధనకి క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన మీ అందరికీ ఆదివారపు శుభములు యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్ గాడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి ఈ అంత్యకాలంలో ఈ అపారకరమైన సందర్భాల్లో సైతము ప్రభు మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మహోన్నతుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వాక్యము చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ యూ. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వలననే. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. కానీ మరి దేని వలనైనను ఇటువంటిది విడిచిపెట్టి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఆదివారపు లైవ్ లో ప్రభా తండ్రి, ఈ ఆరాధనలో నీ సన్నిధిని మేము ఆశపడుతున్నాం. అయ్యా నాయనా, అబ్బా ఫాదర్, దైవమా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నీవు మాట్లాడితే విడుదల, నీవు మాట్లాడితే క్షేమం, నీవు మాట్లాడితే సమాధానం, నీవు మాట్లాడితే అద్భుతం. తండ్రి, నీ కృప చేత మమ్మల్ని నింపండి. నీ దైవ వాక్కును నాకు మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయం, లోబడే జీవితం మాకు దయచేయి. ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి దేవా వ్యాధి పడకలో ఉన్నారో, వింటున్నారో, వారికి ఉజ్జీవాన్ని దయచేయండి, వారికి బలమును దయచేయండి, మనోధైర్యము దయచేయి ప్రభా తండ్రి. నీ వాక్యం ఔషధము నాయన. అబ్బా ఫాదర్ యేసయ్యా, నీ ఔషధము నాయన వారి ఎద్దుకు వెళ్తుండగా శీఘ్రమే వారు దైవిక స్వస్థతను, ఆదరణను, ధైర్యమును, సమాధానమును, సంతోషమును, నిరీక్షణ గల వారై పరిశుద్ధుడా నువ్వు పొందిన గాయములు బట్టి వారు దైవిక స్వస్థత పొంది నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించి కృపకు పాత్రలుగా వారిని చేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి. నీ కృపా కాపుదలు దయచేయి. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, ఆత్మీకరంగా బిడ్డలను మీరు బలపరచండి. నీ క్షేమాభివృద్ధిలో మీరు నడిపించి నీ దైవాశీర్వాదముల చేత, నీ దీవెనల చేత బిడ్డలను మీరు తృప్తిపరిచి మీరే ఆదరించేంతవరకు ఆ దేశం నుంచి నడిపించి బలపరి స్థిరపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ రత్నం గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సురేష్ గారు. ప్రైజ్ లార్డ్ సిందక్క. ప్రైజ్ లార్డ్ మార్టిన్ గారు. God bless you. Thank you. Thank you, Holy Spirit of God. We praise you. We welcome you all. Yeah, praise Jesus. Praise Jesus. Thank you. Thank you, Father. Thank you, Jesus. Mighty Lord, mighty God, we praise you. We give you glory and honor, God. You're worthy to be praised and exalted. Thank you, Holy Spirit of God. We praise you. Master God, we praise you. Sarvonachuda నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ శాంతి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ నాన్న. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వి ప్రైజ్ యూ. హల్లెలూయా. 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 వి వర్షిప్ యూ. వి ప్రైజ్ యూ జీసస్ గాడ్. జీవం కలిగిన దేవా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా.
సర్వోన్నతుడా, మహోన్నతుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా నీకు వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండ్ ఈరోజు గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. వెల్కమ్ యూ ఆల్. ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన అపాయకరమైన సందర్భాల్లో మనం ఉంటున్నాం. గడిచిన వారం మనం అనుకున్నాం, ఈ వారం మనము దేవుని యొక్క వాక్యంలో కన్ఫర్మేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్. వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్? థ్యాంక్ యూ జీసస్ గాడ్. దేవుడి బిడ్డ, కన్ఫర్మేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ లోకి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనకు తెలియాల్సిన అంశం ఏంటంటే అసలు ఆత్మీయ వరాలు ఎన్నున్నాయి. ఆత్మీయ వరాలు ఎన్నున్నాయి? సాధారణంగా 9 ఆత్మీయ వరాలని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుండి మనము నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ 9 ఆత్మీయ వరాల కోసం చెప్పబడింది. 9. చాలా మంది ఆత్మీయ వరాలు 9 అని అంటారు. 9 మాత్రమే కాదు. బైబిల్ని మనము తీక్షణంగా చూస్తే ఆత్మీయ వరాలు 9 కంటే ఎక్కువ, చాలా ఎక్కువ. దాంట్లో మీరు గమనిస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువారు శిష్యుల కోసం మాట్లాడతా ఒక మాట అన్నారు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, అద్భుతాలు చేసే వరంలో నా నామములో దయ్యములు వెళ్ళగొడతారు. మీరు ఆలోచించండి, దయ్యాలను వెళ్ళగొట్టడం కూడా ఒక ఆత్మీయ వరం. అంటే ఎన్నయ్యాయి? 10. అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక లిస్ట్ ఉంది. సరే, దాన్నంతా మనం ఒక సిరీస్ లాగా వర్క్ చేద్దాం ప్రభు చిత్తం అయితే. ఈ యొక్క 10 ఆత్మీయ వరాలు చాలా అవసరం సంఘానికి. అంత్య దినాల్లో ఇంకా 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 అవసరం. ఎందుకంటే అపవాది ఎలాగైనా సరే ఒక విశ్వాసిని అయితే ఫస్ట్ వెనక్కి లాగుతాడు అపవాది, లేకపోతే ముందుకు తోస్తాడు. ముందుకు తోయడం అంటే అర్థం ఏంటంటే, వెనక్కి లాగడం అంటే నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళొద్దు, దేవుడు చెప్పిన మాట వినకు, దేవుడి వైపు చూడకు, ప్రార్థన చేయకు, వాక్యం చదవకు, సహవాసం చేయకు, ఇట్లా 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 లాగుతాడు. ముందుకు తోయడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు వాక్యాన్నే వక్రీకరించి, దేవుడు వాక్యాన్నే ప్రక్కదో పట్టించి, దేవుడు వాక్యాన్నే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి, దేవుడు వాక్యాన్నే ఒక దుర్బోధలో, ఒక అకల్ట్లో, ఒక రాంగ్ దీంట్లో సంఘానికి రిలీజ్ చేస్తాడు. చేసిన వెంటనే ఎవరైతే ఈ బోధ వింటారో వాళ్ళు అక్కడికి లాక్ అయిపోతారండి. వాళ్ళు ఏదైనా నమ్ముతారు, కానీ దేవుడు స్వస్థపరుస్తాడంటే మాత్రం నమ్మరు. They believe everything, but they don't believe that God will deliver. They don't believe. They don't believe in signs, miracles and wonders.
నమ్మరు కాబట్టి బాధకరమైన అంశం ఏంటంటే అనుభవించలేకపోతాం. అద్భుతాలు నమ్మలేదు కాబట్టి దానిలోకి మనం అనుభవించే పరిస్థితి లేదు. నువ్వు నమ్మితే కదా, నువ్వు విశ్వసిస్తే రక్షించబడ్డావు, నువ్వు విశ్వసించకపోతే రక్షించబడలేదు. ఇక్కడ దేవుడు వాక్యం చాలా స్పష్టంగా ఉంటది. మన లోకపు జ్ఞానంతో కాకుండా దేవుడు జ్ఞానంతో గనక మనం దీన్ని చదివితే, దీన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు బిడ్డ అయితే అందులో ఒక్క వరంలో కొంచెం డెప్త్కి వెళ్ళి మనం చూద్దాం. అందులో ఏంటంటే మొట్టమొదటి మాట్లాడిన 2 మాటలు, ఒకనికి బుద్ధివాక్యమును మరి ఒకనికి జ్ఞానవాక్యము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఇవ్వబడింది. ఈ రెండిటి కోసం మనం చూద్దాం. ఈ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరములో ఈ 2 చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ప్రాఫెసీలో ఈ 2 ఉండాలి. ఒక కంప్లీట్ ప్రాఫెసీలో ఒక ప్రవచనం, అది ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, నెంబర్ 1 అది క్షేమాభివృద్ధి కలుగుటకు చెప్పాలి. నెంబర్ 2 సమాధానము కలిగిన వారు చెప్పాలి. మీరు చూస్తే దేవుడి బిడ్డ ఆ యొక్క దాంట్లో 1 కొరింథీస్ 14:30లో, 1 కొరింథీ 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే సమాధానంలో చెప్పాలి. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానకర్తయే గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములో సమాధానకర్తయే కానీ అల్లరికి కర్త కాదు. సో యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ పీస్. నువ్వు పీస్ ని, కంఫర్ట్ ని, థ్యాంక్ యూ డాడీ, 26వ వచనంలో మనం చూస్తే మరి ఒకడికి అర్థం చెప్పువలనే ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఒక ఎడిఫికేషన్, ఒక చర్చ్, ఒక ఫ్యామిలీ, ఒక ఇండివిజువల్ బిలీవర్, ఒక నేషన్, వార్నింగ్స్ కూడా ఉంటాయి ప్రాఫెసీలో. కానీ ఆ వార్నింగ్ 2 డోర్స్ మనకు ఓపెన్ చేస్తుంది. ఆ వార్నింగ్ విని సరి చేసుకొని ప్రభు వైపు చూస్తే వచ్చే ఆశీర్వాదం, ప్రభు వైపు లోబడకపోతే వచ్చే బ్యాడ్ రిజల్ట్స్. సో ద ప్రాఫెసీ హ్యాస్ 2 doors. One is the God's, the blessing door. The other is that leads to the destruction. Amen. దేవుడి బిడ్డ, మనం చూస్తే ఈ వరాల్లో తర్వాతది విశ్వాసం. ఈ యొక్క బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనే దానికి మనకి ఎగ్జాంపుల్ మనం చూడాలనుకుంటే మనము 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 24, 2 Chronicles 32, 24. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో నుండెను. ఆయన యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనెను గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియా మరణకరమైన రోగములో ఉండగా దేవుడు అతను చేసిన ప్రార్థనను ఆలకించి అతనికి ఒక సూచన ఇచ్చాను. ఐ మీన్ 1 sign.
గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ వన్ సైన్. మీరు గమనించండి, ఈ ప్రాఫెసీలో ఉన్న రెండు మాటలు బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము. రెండిట్లో కామన్ గా ఉన్న వర్డ్ ఏంటి తెలుసా? వాక్యము. వర్డ్, వాక్యము. గుర్తుపెట్టుకో, ఏ ఆత్మీయ వరమైన ఈ బైబిల్ దాటి దేవుడు ఏమి చేయడు. దిస్ ఇస్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ అండ్ ద బౌండరీస్. దేవుడి బిడ్డ, దేవుని యొక్క సరిహద్దు, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క గుణము, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క నడిపింపు అన్న ఈ అంశము ఏదైనా సరే ఈ బైబిల్ దాటి చెప్పే ఏ ప్రవచనము కూడా ప్రవచనం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే కమింగ్ బ్యాక్, ఈ ప్రవచనంలో రెండు ఉంటాయి. ఒకటి బుద్ధి వాక్యము, ఒకటి జ్ఞాన వాక్యము. చూద్దాం ఒకసారి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 322వ పేజీ. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీ మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని. చూడండి, ప్రవచనం వచ్చింది. ఇక బతకవు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ప్రవచనం వచ్చేసింది. ఇక నువ్వు నీ ఇల్లుని చక్కబెట్టుకో, ఇక బ్రతకవు. వెంటనే హిజ్కియా, భక్తి చేస్తున్న వ్యక్తి హిజ్కియా, దేవుని వైపు చూసిన వ్యక్తి హిజ్కియా, దేవుడితో నడిచిన వ్యక్తి హిజ్కియా కోసం మనం చూస్తే 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం అక్కడ మనకి హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేము యందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె ఆబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. ఈ హిజ్కియా ప్రార్థన చేశాడు. చాలా మంది దేవుడి బిడ్డ ప్రార్థన చేస్తారు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. చాలాసార్లు ప్రార్థనలు 2 విధాలుగా ఉంటాయని మీరు గమనించాలి. మనం చేసే ప్రార్థన రక్షణ కోసం అయినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. రక్షణ కోసం అయినప్పుడు అది నువ్వు ఎప్పుడు చేసినా దేవుడు వింటాడు. రాకడ లోపు గుర్తుపెట్టుకో, రాకడ లోపు. ఎందుకంటే దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు? దేవుడు వాక్యం చెప్తుంది. పడక మీద ఉన్నప్పుడు మాట్లాడతాడు, అంటే వ్యాధిలో ఉన్నప్పుడు మాట్లాడతాడు. ఫస్ట్ మంచిగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, తర్వాత వ్యాధిలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, తర్వాత గోతులోకి వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. మూడోది మంచిగా ఉన్నప్పుడు మాట్లాడతాడు. నువ్వు ప్రభు తట్టు తిరిగావా, నువ్వు రక్షించబడ్డావా, నువ్వు అంగీకరించబడతావు, నువ్వు పరలోకానికి వెళ్తావు. మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడతాడు, వ్యాధి పడకలో ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడతాడు. నువ్వు ప్రభువుని యేసయ్యా నన్ను రక్షించు వింటాడు. గోతులోకి వెళ్ళినప్పుడు శిలువ మీద దొంగ. గమనించండి, అతడు చేస్తున్న ప్రార్థన
మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో దేవుడు బిడ్డ? ఎందుకంటే చాలా భయంకరమైన దినాల్లో మనమున్నాం. మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన దినాలు ఇవి. మన ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు నాతో స్పష్టంగా చెప్పారు, ఈ అంత్య దినాల్లో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ మై సెకండ్ కమింగ్. మొదటి రోజు ప్రభు నాతో మాట్లాడుతూ, నా కుమారుడా, మనుషులు వారి హృదయాల్ని కఠినపరుచుకునే దినాలు ఇవి. ఇవి అంత్య దినాలు. దేవుని భక్తి కలిగిన ప్రజలు ఇంకా మరి ఎక్కువగా భక్తి చేస్తారు. ప్రభు కార్యాలని తృణీకరించి ప్రభు కొరకు నిరీక్షణ లేని, పరిశుద్ధత లేని, ప్రేమ లేని ప్రజలు, వారి హృదయాలు ఇంకా కఠినపరచబడతాయి. ఇంకా దేవుడి దగ్గర నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతా ఉంటారు. రెండవ రోజు ప్రభు చెప్పారు, మా తాత ముత్తాతల కాలం నుంచి చెప్తున్నారు రాకడొస్తుందని. మా తాత ముత్తాత చనిపోయారు, రాకడ రాలేదు. మా నాన్నగారు వాళ్ళ తరం అయిపోతుంది, రాకడ రాలేదు. నేను నా తర్వాత నా బిడ్డల తరాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా రాకడ రాదు అనుకునే వారికి ఇది సూచన. ఎప్పుడైనా ఈ కరోనాని చూసావా? ఎప్పుడైనా ఈ మరణ మృదంగాన్ని చూసావా? ఎప్పుడైనా ఈ యొక్క థ్యాంక్ యూ డాడీ, ఈ యొక్క మరణ ఛాయలలో, చీకటిలో భయంకరమైన ఈ యొక్క డార్క్ డేస్ ని చూసావా? ఫస్ట్ సంవత్సరం వచ్చింది, జనాలు అనుకున్నారు హ్యాపీలే గట్టెక్కిసారా బాబు, పోతే పోయింది, మళ్ళీ సంపాదించేసుకుందాం, మళ్ళీ కూడబెట్టుకుందాం, మళ్ళీ ఎలాగోలాగా పాపాన్ని చేసి, పాపంలో పంది దొరికినట్టు, బురదలో పంది దొరికినట్టు మళ్ళీ పాపంలోకి దొల్లేద్దాం, మళ్ళీ శరీరేచ్ఛలను నెరవేర్చుకుందాం, మళ్ళీ ఎలాగోలాగా మళ్ళీ మన పాత రోత జీవితంలోనే అలా వెళ్ళిపోయి నామకార్థపు జీవితంలో జీవిద్దాం అనుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసింది. ఎందుకంటే ప్రభువు సిద్ధపరుస్తున్నాడు అంటున్నాడు సంఘాన్ని. తన ప్రజల్ని పోగొట్టుకోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఏ ఒక్కడు నశించిపోవుట నా చిత్తము కాదు అని ప్రభు మాట్లాడారు. ఇది సిద్ధపాటు. ఎలాగైనా సిద్ధపరుస్తాడు. మంచం ఎక్కించైనా వాడిని సిద్ధపరుస్తాడు దేవుడు. మంచం ఎక్కించైనా, మారు మనసు పొందు, వాడి చెవు పట్టుకొని వాడు ముక్కు పిండి వాడినే లాక్కొస్తాడు దేవుడు. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు కదా. నేనే తెలియగలను అనుకుంటే ఎట్లా? కొంతమంది ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడ మల్లయ్య అన్నట్టు ఆ తెట్టును తగలేస్తా ఉంటారు. కొంత గుణాలు, కొంతమంది లక్షణాలు. చావు బతుకుల్లోడు ప్రభువా 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 అంటారు. చావు బతుకుల్లో నుంచి బయటికి రాగానే మళ్ళీ అయ్యే డాన్సులు, అయ్యే సోకులు, అయ్యే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా సుఖపడదామా, ఎవరి దగ్గర ఎలాగా మహిమను కొట్టేద్దామా. ఇంకెందుకండి? గుణం మారలేదు. దేవుడు నీ గుణాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. హెజ్కియా గుణాన్ని దేవుడు మార్చాలనుకున్నాడు. మొదట మనం చదివినప్పుడు అతడు హృదయమందు ఏమయ్యాడు? ఒక హృదయంలో, అంతకుముందు వీక్ అన్నం చూసాం, ఎవడు ఆత్మలో కపటం లేనివాడు వాడు ధన్యుడు అంటాడు దేవుడు. హృదయంలో అంటే ఆత్మలో ఒక ప్రైడ్ వచ్చింది హెజ్కియాకి. ఆ ప్రైడ్ రాకముందు మంచం ఎక్కాడు. మంచం ఎక్కినప్పుడు దేవుడు 16 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, సరిచేశాడు, పశ్చాత్తాపం పొందాడు. ఇంక వీడు సెట్ అయిపోతాడు. దావీదు తర్వాత మంచి కృపలో నా ప్రజల్ని తీసుకెళ్తాడు అనుకున్నాడు. చూడండి, అతనిలో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. చూడండి, మీరు గమనించండి. అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 3వ వచనము. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి ఏం చేశాడు? పూర్ణంగా దేవునికి నీతిని అనుసరించాడు. నీతిని అనుసరించడం, నీతి అంటే ఏంటి అంటే విశ్వాస సంబంధమైన జీవితం. అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడును. దేవుడు వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నువ్వు నీతి కార్యాలు చేస్తున్నట్టు, నువ్వు నీతిని అనుసరిస్తున్నట్టు, నువ్వు నీతిమంతుడు అయినట్లు. ఎప్పుడు వాక్యాన్ని నెరవేర్చి వాక్యానుసారమైన జీవితం, వాక్యం ద్వారా నీ జీవితాన్ని ప్రక్షాళన చేసుకొని, కట్టుకొని, నిర్మించుకొని దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు మనం నీతిమంతులు.
ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి. ఉన్నత స్థలములు ఏంటి? ఉన్నత స్థలములు అంటే మనసులో పేరుకుపోయిన ప్రీ ఆక్యుపైడ్ కన్సెప్షన్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఆల్రెడీ స్థిరపడిపోయాయి. వాళ్ళ యొక్క రాంగ్ అనుభవాల్ని బట్టి కానీ, పెరిగిన విధానాల్ని బట్టి కానీ, వారు రేజ్ అయిన కమ్యూనిటీని బట్టి కానీ, వారు నివసిస్తున్న స్థలాన్ని బట్టి కానీ, వారు చదివిన చదువును బట్టి కానీ కొన్ని ప్రీ ఆక్యుపైడ్ కన్సెప్షన్స్ వస్తాయి. ఏమన్నా జరుగుతుంది, ఇది జరగదు. ఏదైనా బ్లెస్ చేస్తాడు, ఆర్థికంగా నన్ను దేవుడు బ్లెస్ చేయడు. ఏదైనా అయిపోని, నేను మాత్రం తలగా ఉండలేను, నేను మాత్రం ఇచ్చేవాడిగా ఉండలేను. నిజం పాస్టర్ గారు, దేవుడు అన్నీ చేస్తాడు పాస్టర్ గారు, నా భర్తను మారుస్తాడని మాత్రం నమ్మలేదు, నా భార్యను మారుస్తాడని మాత్రం నమ్మలేదు, నా స్థితిగతులను మారుస్తాడని నమ్మలేదు. ఆయన అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు, ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన సూర్య కార్యాలు, ఆయన మహత్తర కార్యములు, ఆయన మారలేదు. మారితే మారడు. ఆయన మారడు, ప్రభు మారడు. ఆ మానసికమైన ఆలోచనలను, దేవుడి యొక్క జ్ఞానాన్ని అడ్డుకుంటున్న ప్రతి ఆలోచనను క్రీస్తు శిలువకు లోపరచుచు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. నీ ప్రతి ఆలోచనను క్రీస్తు శిలువకు లోపరచాలి. నీ ఆలోచన యేసయ్య శిలువ దగ్గరికి తీసుకొని రావాలి. యేసయ్య శిలువ ఏం చెప్తుంది నీ ఆలోచనని? దేవుడు ఏదైనా తగ్గిస్తాడు, కరోనా తప్ప అంటుందా? శిలువ దగ్గరికి తీసుకొని రా. యేసయ్య పొందిన గాయాలని చూడు. He died for you. You have to accept your healing. దేవుడు బిడ్డ, నువ్వు అంగీకరించాలి నీ దైవిక స్వస్థతను. దైవిక స్వస్థతను నువ్వు అంగీకరించు. నువ్వు అంగీకరించాలి. నీ విడుదలను నువ్వు అంగీకరించాలి. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు అంగీకరించు. దేవుడు ప్రేమ నీలో హృదయంలో కుమ్మరించబడింది, నువ్వు అంగీకరించు. యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు నమ్మాలి, దాన్ని అంగీకరించాలి, దానికి లోబడాలి. ఈ 3 100% మనం చేయాలి. అంగీకరించాలి, లోబడాలి, నమ్మాలి. You have to believe, you have to confess, you have to surrender. ఈ 3 జరిగినప్పుడు నీ జీవితంలో ప్రభు కార్యం స్టార్ట్ అవుతుంది. ఎస్, నీ జీవితంలో ప్రభు కార్యం స్టార్ట్ అవ్వాలి అంటే నువ్వు నమ్మాలి. నువ్వు ఎలాగైతే యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నేను నమ్ముతున్నాను, నేను రక్షించబడ్డాను, నా దేవుడికి స్తోత్రం, దేవుడి బిడ్డ, నువ్వు అదే రీతిలో నువ్వు నమ్మాలి. నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు అని నువ్వు అదే రీతిలో నమ్మాలి యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మెడికల్ ఈస్ గుడ్, డాక్టర్స్ ఆర్ గుడ్. I have more than 8 to 10 medical professors as my prayer partners. They lead the churches. They do hospital. They go for practice. మంచి అద్భుతమైన సేవా పరిచర్యలో బెంగళూరులో, విశాఖపట్నంలో, విజయనగరంలో, దేవుడు బిడ్డ, హైదరాబాద్ ప్రాంతంలో ప్రభు కొరకు వారు కదులుతూ ఉంటారు. మంచి విశ్వాసులుగా, అలాగే మంచి బోధకులుగా కూడా వారు అయ్యారు. సంఘాలను నడిపిస్తున్నారు మంచి మెడికల్ ప్రొఫెసర్స్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ద మెడికల్ పీపుల్. ఐ సపోర్ట్ దెమ్. ఐ లవ్ దెమ్. వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, ఆయన పరమవైద్యుడండి దేవుడు. ఆ దేవుడు పని చేయడానికి భూలోకంలో వాళ్ళు నడుం కట్టుకున్నారు. ప్రాణాన్ని లెక్క చేయకుండా అపోజిట్ ఎలాగైతే బ్రతుకుట క్రీస్తు చావు అయితే లాభం లాగా ఈ డాక్టర్లు కూడా చావును కూడా అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద మెడికల్ పీపుల్, నర్సెస్, వార్డ్ బాయ్స్, వార్డ్ ఉమెన్స్, మేల్ నర్సెస్, అంబులెన్స్ డ్రైవర్స్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ పీపుల్. దేవుడు గమనించండి. కమింగ్ బ్యాక్, నువ్వు నమ్మాలి. నిన్ను ఎలాగైతే రక్షించాడో దేవుడు, ఇట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్ టు హీల్ యూ. ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ టు డెలివర్ యూ. ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ టు బ్లెస్ యూ. ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ టు ప్రాస్పర్ యూ. దేవుడు బిడ్డ, అదే విధానం నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, నువ్వు నమ్మాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు బిడ్డ, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు అంగీకరించాలి, నువ్వు ఒప్పుకోవాలి,
నువ్వు నమ్మాలి. నువ్వు రక్షించబడ్డానికి అదే పని చేయాలి. నీ పాపాలు శాపాలు కొట్టివేయబడ్డానికి నువ్వు అదే పని చేయాలి. నువ్వు స్వస్థపరచబడ్డానికి నువ్వు అదే పని చేయాలి. నువ్వు ఆశీర్వదించబడ్డానికి నువ్వు అదే పని చేయాలి. నువ్వు దీవించబడ్డానికి అదే పని చేయాలి. నీ అప్పులు తీర్పడానికి నువ్వు అదే పని చేయాలి. నీ ట్రాన్స్ఫర్ కావచ్చు, నీ హీలింగ్ కావచ్చు, నీ బ్రేక్ త్రూ కావచ్చు, నీ హౌస్ కావచ్చు, నీ మెటీరియలిస్టిక్ కావచ్చు, పర సంబంధమైన భూ సంబంధమైన ఎటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ వాక్య సంబంధంగా నువ్వు ప్రభుని అడుగుతున్నప్పుడు ఈ 3 చేయాలి. ఆ దొంగ అదే చేశాడు. వాక్యానుసారంగా అడిగాడు. దేవుడు బిడ్డ సిలువ మీద ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఎలాగైనా సరే నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు పని చేయి, నేను బ్రతకాలి, నేను రక్షించబడాలి, నేను బ్రతకాలి, నేను కిందకి దిగాలి, అట్ ద సేమ్ టైం నేను రోమా సామ్రాజ్యాన్ని ఏలే ఒక చక్రవర్తిని అవ్వాలని అడగలేదండి. ఈ రోజుల్లో ప్రజలు అలాగున్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఏం అడుగుతారంటే విచిత్రం. అదేంటంటే గొంతెమ్మ కోరికలు అంటారు చూసారా? ఆ గొంతెమ్మ కోరికలు ఆత్మ సంబంధమైన వాటిని అడగట్లా. శరీర సంబంధి కంటే దౌర్భాగ్యుడిగా అయిపోయారు సో కాల్డ్ విశ్వాసులు. అవిశ్వాసుల కంటే అవమానకరంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు చూడండి, సమస్త ఆలోచనను క్రీస్తు శిలువకు లోపరుచు ఉన్నత స్థలములలో ప్రభు యొక్క మహిమను అడ్డగిస్తూ జ్ఞానాన్ని అడ్డగిస్తున్న ప్రతి ఒక్క ఉన్నత దుర్గాన్ని కూల్చుటకు శక్తి కలిగిన దేవుడు వాక్యం అని వాక్యం సెలవిస్తుంది కొత్త నిబంధనలో. ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. నీ ఉన్నత స్థలముల్లో ఏముంది? నేను అన్నదా జాగ్రత్త. నేను చెప్తున్నాను, గొప్ప ఆశీర్వాదం ఉన్న హెజ్కియాని సైతం కొట్టేశాడు. ఇక అయిపోయింది రా బాబు, నీ దినాలు ఈ లోకంలో దినాలు అయిపోయాయి. గర్వం నాశనానికి నడుపుతుంది. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, నేను అన్న గర్వం ఉందా నాశనానికి వెళ్ళిపోతాం. నా డబ్బు ఉంది, నా ఆస్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, దేవుడు బిడ్డ కొట్టేస్తాడు. దేవుడు జాగ్రత్త దేవుడు బిడ్డ. ఈ రోజు రక్షణ దినము, ఇది అనుకూల సమయం. ప్రభు బిడ్డ, నువ్వు ప్రభు దగ్గరికి రా, మోకాలై శిలువ దగ్గరికి రా. ఎలాగైతే నువ్వు రక్షించబడ్డావు అలాగే ప్రభు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. అన్నిటిని విడిచిపెట్టి ప్రభు యొద్దకు వచ్చి మోకరిలో, ఇదిగో ఆయన ఏం చేశాడు తెలుసా? ఉన్నత స్థలములో కొట్టివేసి విగ్రహములను విగ్రహాలని పడగొట్టాడు. ఫస్ట్ కొట్టేశాడు, ఆలోచనలన్నీ ఎరైజ్ చేస్తాడు. వాక్యం ఏం చెప్తే అదే వింటారు. నేను వాక్యానికి అంగీకరిస్తానంతే. వాక్యం దాటి ఎవరు ఏం చెప్పినా, ఎవరేం ఆలోచన చెప్పినా నేను దాన్ని ఒప్పుకోను. విగ్రహములను పడగొట్టాడు. కొంతమందికి విగ్రహాలు ఉంటాయి. శ్రమ, పోరాటం, తుఫాను, ఒక సవాలు మన జీవితంలో విసిరివేయబడ్డప్పుడు దేవుడు బిడ్డ, మొట్టమొదట దేవుడి దగ్గరికి మనం ఫాస్ట్కి వెళ్ళకుండా మనకు కొన్ని విగ్రహాలు ఉంటాయి, మనకు కొన్ని స్టేషన్స్ ఉంటాయి. ఆ విగ్రహాలని పడగొట్టాలండి. మనం విగ్రహాలని పడగొట్టాలి. విగ్రహాలని పడగొట్టకపోతే మన జీవితంలో మనం బ్లెస్ అవ్వలేం. ఆ విగ్రహం అమెరికాలోనో, లండన్లోనో, దుబాయ్లోనో, లేకపోతే డబ్బున్న నీ తల్లిదండ్రుల్లో, నీ అత్తమామలో, నీ అన్నదమ్ములో, నీ సహోదరులో. మన భారతదేశంలో ఇజ్రాయేల్ లాగా ఒక యోసేపు మీద మొత్తం ఒక దేశం అంతా ఆధారపడ్డట్టు ఒక్కడి మీద మొత్తం కుటుంబం ఆధారపడుతుంది. ఇక జీవితాంతం కష్టపడడం, శ్రమపడడం, చెమటోర్చడం, డబ్బులు సంపాదించడం పెడతా ఉంటారు. వీళ్ళు మాత్రం ఇళ్లలో ఒక 5 ఉంటారు. వీళ్ళు షెడ్డుకు వచ్చేంత వరకు, వీళ్ళు రిటైర్డ్ అయ్యేంత వరకు ఇలా ఉద్యోగాలు సద్యోగాలు ఏముండవు. తినడం, తాగడం, తిరగడం, సోగు చేయడం, పెళ్లిళ్ళు ఉండవు, పటాకులు ఉండవు, ఇక తిరగటానే ఉండవు. ఒక్కడి మీద మొత్తం ఆధారపడిపోతుంది. అదొక బ్యాడ్ లైఫ్ స్టైల్ని చూస్తూ ఉంటాం మేము అనేక కుటుంబాలు. ఇక నేను అవసరం అంటే ఇక వాడే గుర్తుకొస్తాడు. పిల్లల్ని చదివించాలంటే వాళ్ళే గుర్తుకొస్తారు. ఏదైనా కొనుక్కోవాలంటే వాళ్ళే గుర్తుకొస్తారు. ప్రతి దానికి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఆశించి చూస్తూ ఉంటాం. విగ్రహం అయిపోయారు. కొన్నిసార్లు ఆ విగ్రహాలు కూడా మనకు సహాయం చేయలేవు. వాళ్ళు డబ్బు ఇచ్చినా, ఈరోజు కరోనా వచ్చి ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే నేను 10,000 ఇస్తాననేవాడు లేడు. ఒకవేళ ఇచ్చినా బతుకుతాడో లేదో గ్యారంటీ లేదు. కొన్ని లక్షలు పెడతామన్నారు, ఖమ్మంలో బెడ్ లేదన్నారు, చనిపోయాడు ఆయన నిన్న. దేవుడు బిడ్డ, విగ్రహాలని పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, విగ్రహములు, దేవతా స్తంభములు, సో కాల్డ్ గాడ్స్,
మన హృదయాల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి దేవుడి బిడ్డ. అందుకే యెషయా వచ్చి హిజ్కియాతో మాట్లాడినప్పుడు అంటాడు, నీ ఇంటిని బాగు చేసుకో. ఇక్కడ ఆల్రెడీ విగ్రహాలు పడగొట్టాడు, దేవతా స్తంభాలని పడగొట్టాడు. నువ్వు బాగు చేసుకో నీ ఇంటిని అంటే దేవుడికి ఇష్టం లేనిది ఏదో ఆ ఇంట్లో ఉంది. కొన్నిసార్లు బాప్తిసాలు ఇచ్చి కొంతమంది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు చూపిస్తా ఉంటారు దర్శనం. అర్రే బాబు, ఆ 2వ రూమ్లో అక్కడ ఆ సెల్ఫ్ కింద ఇంకా కొన్ని వస్తువులు దాచిపెట్టేవాడ్రా బాబు, దేవుడు చూపిస్తున్నాడు. ఆ అయ్యగారు అవి వెండి అని దాచిపెట్టారండి. ఇంతకుముందు అంగీకరించిన ఆ సోకాల్డ్ విగ్రహాలు వెండితోని ఇత్తడితోని చేపించుకుంటారు. విగ్రహాలని పడగొట్టంటారా బాబు అంటే మరి ఇది వెండి కదా, పడేయలేడు. ఏమండి, వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు, కానీ వాటికంటే గొప్ప విశ్వాసం చేత యేసు ప్రభు రక్తం చేత మనం విమోచించబడ్డాం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, అవి తీసి పక్కన పడే, ప్రభు కార్యం ప్రారంభమవుతుంది నీ ఇంట్లో. ఇక అప్పుడు అయ్యగారు ఏం చేయమంటే, తీసుకుబాబు ఆ కంసలోడి దగ్గర తీసే కరిగిపించేసుకొని అవసరమైతే దాన్ని ఎవరికైనా ఇచ్చేయడమో లేకపోతే అమ్మేయడమో లేకపోతే పడేయడమో చేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ ఇంట్లో పెట్టకండి అంటే అప్పుడు తీస్తారు. ప్రభు కార్యం జరగదు. నీ మనసులో ఎవరినో పెట్టేసుకొని వీళ్ళే నాకు ఏదో చేసేస్తారు, వీళ్ళే నన్ను ఏదో చేసేస్తారు, వీళ్ళ వల్ల నేను బ్లెస్ అవుతాను. జాగ్రత్త. తర్వాత చూడండి, దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములు చేసిన. మోషే చేసిన ఇత్తడి సర్పం. మోషే ఇత్తడి సర్పాన్ని ఎక్కడ చేశాడు? సంఖ్యాకాండంలో చేశాడు, అరణ్య యాత్రలో చేశాడు. అక్కడి నుంచి ఎన్ని పుస్తకాలు, ఎన్ని తరాలు, ఎంతమంది సమూయేలు అయిపోయారు, యేషయా అయిపోయాడు, యెహోషువ అయిపోయాడు. మీరు గమనించండి, మోషే తర్వాత యెహోషువ తర్వాత దేవుడి బిడ్డ, లాట్ ఆఫ్ పీపుల్, ఎన్ని తరాలు అయిపోయాయండి. కానీ ఎప్పుడైతే ఈ ఇత్తడి సర్పం ఉంది చూసారా, ఈ ఇత్తడి సర్పం అలాగా అంటే ఎక్కడికి వెళ్ళినా పాము కరిస్తే ఈ ఇత్తడి సర్పాన్ని చూడగానే బతుకుతాము, దేవుడే చెప్పాడు కదా. దానికి మున్గుర్తు క్రీస్తుని చూడడం మానేశారు, ఈ విగ్రహాన్ని చూస్తున్నారు. మీరు గమనించండి, ఈరోజు అద్భుతం కావాలి, కానీ అద్భుతకరమైన దేవుడు వద్దు. ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన్ని మెయింటైన్ చేయాలంటే పాపాలు వదిలేయాలి, ఆయన్ని మెయింటైన్ చేయాలంటే శరీరాన్ని వదిలేయాలి అని దేవుడు బిడ్డ. నిజంగా ఐ వాంట్, నాకు మొన్న ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మా ఇద్దరి మధ్య మంచి కాన్వర్సేషన్ లో ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. దేవుడిని మారుస్తాడు. నేను మారిన తర్వాత కూడా పాపాలు చేస్తున్నాను, నేను మారిన తర్వాత కూడా నాలో ఇంకా కొన్ని ఉన్నాయి అంటున్నావు అంటే డెఫినెట్ గా దీనికోసం నెక్స్ట్ వీక్ ఒక మెసేజ్ వర్కౌట్ చేద్దాం. ఎందుకు మనం బలహీన పడిపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే, మనం రక్షించబడ్డాము అన్నది మనం నమ్ముతాం, కానీ నేను యేసుతో పాటు చనిపోయి పాతి పెట్టబడ్డాను అన్న విషయం మనం నమ్మలేకపోతాం. ఇంకే చావలేదు కాబట్టి అది క్రియ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవుడు బిడ్డ, ఆ మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని, ఈరోజు చాలా ఇత్తడి సర్పాలు ఉన్నాయి, చాలా ఇత్తడి సర్పాలు ఉన్నాయి. దేవుడు చెప్పింది కదా, అది మోషేకి చెప్పాడు, నీకు కాదు నాకు కాదు, ఇత్తడి సర్పాన్ని పెట్టుకోమని. ఇత్తడి సర్పాన్ని పెట్టుకోమని నీకు చెప్పలా, నాకు చెప్పలా, మోషేకి చెప్పాడు. ఆ సమయం కోసం ఆ స్థలంలో ఆ యొక్క రెమెడీని దేవుడు ఇచ్చాడు. దాన్ని కంటిన్యూ చేయమని దేవుడు చెప్పలా. వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇక అది పట్టుకొని తిరుగుతున్నారు. ఇక అసలు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారు? మోషే మీద సొనిగారు కాబట్టి, దేవుడి మీద సొనిగారు కాబట్టి విషసర్పాలు వచ్చి కరిసాయి. అసలు ఏం మానేయాలి? ఇత్తడి సర్పాన్ని నువ్వు పట్టుకోకూడదంటే దేవుడి మీద సొనగడం మాని, సేవకుడి మీద సొనగడం మాని. అది కాకుండా ఇత్తడి సర్పం తీసుకెళ్తున్నారంటే మేము ఏదో తప్పు చేస్తాం, దేవుడికి కోపం వస్తుంది, అప్పుడు విష సర్పాలను పంపిస్తాడు, అప్పుడు కాటేస్తే మాత్రం అప్పుడు ఆయన పైపు చూడాలి. ఎప్పుడు రెమెడీ కాదు, ద రూట్ కాజ్ ఆఫ్ ద సిక్నెస్ ని నువ్వు బ్రేక్ చేయాలి. ద రూట్ కాజ్
ఆఫ్ యువర్ సిన్ నువ్వు బ్రేక్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ ద స్పిరిచువల్ ఫ్రూట్, డీల్ విత్ ద రూట్. స్పిరిచువల్ ఫ్రూట్ రావడానికి రూట్ ఏమై ఉండాలి తెలుసా? లవ్ ఆఫ్ గాడ్. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఐ లవ్ దట్ వర్డ్. ఐ లవ్ దట్. యోహాను సువార్తలో ఆ రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతంగా అంటాడంటే, బా అసలు రోమిలికి రాసిన పత్రిక అంటేనే చాలా అద్భుతమైన పత్రిక. అందులో ఆయన ఏమంటాడు తెలుసా? ఎత్తైనను, లోతైనను, ఉన్నవైనను, రాబోనైనను, దేవదూతలైనను, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, మరి ఏదైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు అని నేను నమ్ముచున్నాను అంటాడు. ఏంటట? ఆ ఎత్తైన, లోతైన, ఉన్నవైనను, రాబోనైనను, మరి ఏదైనను దేవుణ్ణి ప్రేమించు. చూడండి అక్కడ 8వ అధ్యాయం, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, 38వ వచనం. 8వ అధ్యాయం 38వ వచనం. నేరమని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడి బిడ్డ ఎంత అద్భుతమైన మాట తెలుసా? మరణమైనను, చూడండి, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. మరణమైనను, జీవమైనను, ఉన్నవైనను, రాబోవైనను, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. దేవదూతలైన, ఏంటట? దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టించబడిన. ఇక ఏమంటున్నాడంటే, ఇక వర్ణించడానికి మాటలు చాలక సృష్టించబడిన మరి ఏదైనను, వాట్స్ ఎవర్ దట్ ఈస్ క్రియేటెడ్ కెనాట్ సపరేట్ us from the love of God if you are being rooted with the love. దేవుణ్ణి ప్రేమించు. దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించు. ఆ ప్రేమిస్తే ఆ సిక్నెస్ కాదు, ఆ వరి కాదు, ఆ ఫియర్ కాదు, ఏది నిన్ను ముట్టుకోలేదు. దేవుడి బిడ్డ, ఏది ముట్టుకున్నా నువ్వు పెద్ద కథలవు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే, అరే చచ్చిపోతే చచ్చిపోయినా, మరణం పునరుద్ధానానికి మార్గము, నేను కరెక్ట్గా ఉన్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తానా, చచ్చిపోతే చచ్చిపోయిన పరలోకానికి పోతా, ఇంకేంద్రా పోయి ఏడిసేది? అర్థమవుతుందా? ఇక వ్యాధి ఆ ప్రధానికి షాక్ అయిపోద్ది. మరి యోబు అదే చేశాడు కదా. యోబు ఏమంటున్నాడు? ఆయన నన్ను చంపినను నేను ఎందుకు విశ్వాసం ఉంచుతాను, ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసం, నేను ఆయన ప్రేమిస్తున్నాను. అన్ని పోయాయా? నేను నా తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ప్రభు నామం మహిమపరచబడును గాక. ప్రభువును స్తుతించాడు. ఒక అనుభవ జ్ఞానం, ఒక అనుభవ సాక్ష్యం ప్రభుతో మనకు ఉండాలి. దాని కొరకు సమయాన్ని కేటాయించాలి. ప్రభు కొరకు. దేవుడా వెళ్ళిపోయాను, ఏదో దండం పెట్టుకున్నాను, వచ్చాను, వెళ్ళిపోయాను, వచ్చాను కాదు. ప్రభుతో ఒక వ్యక్తిగతమైన సంబంధంలోకి మనం రావాలి. ఈ యొక్క రెమెడీలు వెనకాల పరిగెత్తడం, అల్లక్కడ పోయి ఏదో ప్రేరాయిలు తెచ్చాం, ఇల్లక్కడ పోయి ఏదో నీళ్లు తీసుకొచ్చాం, ఇల్లక్కడికి పోయి ఏదో ఖర్చీపులు తీసుకొచ్చాం. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ప్రేయర్ ఆయిల్. దేవుడి బిడ్డని మీకు చెప్తున్నాను, దాదాపు 7 చచ్చిపోయిన శవాలు లేచాయి. ప్రేయర్ ఆయిల్ వాడి, మేము ప్రేయర్ ఆయిల్ అమ్మం. మా పరిచర్యలో చాలా మంది, అన్నయ్య ఆ ఖర్చీఫ్ ఇవ్వ, ఖర్చీఫ్ ప్రార్థన చేసి ఇవ్వ అంటారు. ప్రార్థన చేస్తాం. అద్భుతాలు చేసేది దేవుడు. ఆల్రెడీ మనం చదివాం కదా. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, కార్యం చేయవాడు ఆయనే. వీఆర్ జస్ట్ ద ఇండికేటర్స్ అంతే. అగో ప్రభు వరకు చూడండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన గాయములు బట్టి మీకు స్వస్థత వస్తుంది. దేవుడు బిడ్డ, ఎస్, ఆ వస్త్రాలు, నీళ్లు, వి ఆల్ గివ్ ఇట్, బట్ వి డోంట్ సెల్ ఇట్. నేను ఒకటి స్పష్టంగా నమ్ముతా దేవుడి బిడ్డ, ఎవ్వరు ఏమన్నా అనుకోని, అభిషేకాన్ని ఎవ్వడు అమ్మలేడు,
ఎవడు కొనలేడు. అభిషేకాన్ని ఎవడు అమ్మలేడు దేవుడు బిడ్డ. అభిషేకాన్ని ఎవరు అమ్మలేరు. ఒకవేళ అమ్ముతున్నాను అనుకున్న వారిది అపోహ, కొనుక్కోగలను అనుకున్న వాడిది హాస్యాస్పదమైన జీవితం. ఇక అదొక జోక్. ఎవరు అమ్మలేరండి. ఎవరండి? దేవుడు ఇవ్వాలండి అభిషేకం. దేవుడు ముట్టాలి, దేవుడు నింపాలి. నీకు జీవితం సరిగ్గా లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, దేవుడి మీద ప్రేమ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఆయన యేసు ప్రభు దేవుడు అని నీ నోటి ద్వారా ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ నీలో నివసించదు పర్టికులర్ గా దేవుడు చెప్తున్నాడు. గమనించాలి దేవుడు బిడ్డ. నువ్వు ప్రభులో ఉండాలి అంతే, ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్ టు లివ్ ఇన్ ద హోలీ స్పిరిట్, ఇన్ ద ఫైర్ ఆఫ్ గాడ్. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నేను మీకు నీటితో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తాడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. యూ హ్యావ్ టు బి అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ రీపోషికార. ఈ దేవుడు బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను నువ్వు బాప్తీసం తీసుకోవాలి. విశ్వాసి, అది నీ గురి. ఈ లోకంలో నువ్వు 3 బెడ్రూమ్ కడతావో, 4 బెడ్రూమ్స్ కడతావో, బిల్డింగ్లు కడతావో, కార్లు, బండ్లు, అవి కాదు. ఈ లోకంలో నువ్వు అభిషేకం ఉండాలి. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఎందరైతే నా ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ నా కుమారులు కుమార్తెలు అనబడతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీవు ఒకటి ఖచ్చితంగా దేవుని ప్రభు వైపు చూసి నువ్వు పోరాడాల్సిన అంశం ఒకటే ఒకటి ఉంది. నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఇక అంతే. అది వచ్చేంత వరకు నువ్వు ప్రభువుని ప్రార్థనే అభిషేకం, అభిషేకమే ప్రార్థన. అదే మోషే ఇత్తడి సర్పం ఈరోజు. నేను నవ్వుకుంటా అంటాను. చాలా మంది ఎలా వాడుకుంటారంటే అభిషక్తుల్ని, అబ్బా ఏం వాడతారండి, భయంకరంగా వాడతారు. చర్చికి రమ్మంటారు, రారు. ఫోన్లు చేసి మేము అయిపోతుంది, మాకు దయ్యం పట్టింది, నాకు భూతం పట్టింది, ప్రార్థన చేస్తాం, డెలివరెన్స్ వస్తుంది. ఇంకంతే. నిజంగా సేవ చేసి కష్టపడి కడుపు కట్టుకొని ప్రభు వైపు చూసుకుంటా, ప్రభువు గొప్పోడు, ప్రభువే సహాయకుడు, ప్రభువే నడిపించేవాడు అనుకొని ప్రభు వైపు చూసుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకెళ్ళిపోతున్నప్పుడు అలాంటి వారిని ఏముండదు, వాడాలి. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళని వాడాలంటే డబ్బులు ఇవ్వాలి. అది పే అండ్ యూజ్, సులభ కాంప్లెక్స్. పే అండ్ యూజ్. ఇక వాళ్ళని ముట్టుకుంటే 10,000 కట్టు. 10,000 ఇస్తే నీకు ఆ ఫోన్ కనెక్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంతే. అలాంటి వాళ్ళకి వీరు భుజాలు ఇచ్చి వారి కావిళ్ళు మోస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కించుకొని రథాలు పడతా ఉంటారు వాళ్ళకి. దేవుడు బిడ్డ, ఇత్తడి సర్పాలను తీసేయి. సేవకుడు కూడా ఇత్తడి సర్పమే, గుర్తుపెట్టుకో. సేవకుడు కూడా ఇత్తడి సర్పమే. ఇత్తడి సర్పాలని పెట్టుకోకండి. దేవుణ్ణి పెట్టుకో. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, నీకు నడిపించడానికి ఒక మార్గదర్శి, ఒక మెంటర్, నీ జీవితంలో నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి, నువ్వు నడవడానికి ఒక ఆలోచనకర్త, దేవుని ఆలోచన చెప్పే వ్యక్తి సేవకుడు. దేవుడు బిడ్డ, మేము తగ్గవలసి ఉన్నది, మా దేవుడు హెచ్చవలసి ఉన్నది. మాకు కాదు, మా దేవునికి మహిమ కలుగును గాక అని అపోస్తులు అన్నట్టు మన పరిచర్యలో మేము అదే చెప్తా ఉంటాం. మాకు కాదు, ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుడు బిడ్డ, అవును, ఇత్తడి సర్పాలను తీసి పక్కన పెట్టాలి. దేవుడు బిడ్డ, నీకు ప్రార్థన నూనె కంటే మరి ఎక్కువగా నీకు కావాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యతో సహవాసం. స్వస్థత కంటే నీకు ఎక్కువ కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మాభిషేకము, ప్రభువుతో ఒక వ్యక్తిగతమైన సంబంధం. నువ్వు ఆ వ్యక్తిగతమైన సంబంధంకి వస్తే దేవుడు బిడ్డ, నీ దగ్గరకు వచ్చే వ్యాధి కాలిపోతుంది యేసునామంలో. నువ్వు మరణ ఛాయల్లో ఉంటే దేవుడు బిడ్డ, నేను అనేక మంది మరణ ఛాయల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన ఒక అనుభవంలో ఉన్న 20 సంవత్సరాల ఆత్మ సంబంధమైన దేవుడితో ఒక అనుభవ సాక్ష్యం కలిగిన సేవకుడిగా నేను నీకు చెప్పగలుగుతా. గుండెల మీద చేసుకొని వీడు బతుకుతాడంటే ఛాలెంజ్. ఒక ప్రవచనం చెప్తే నేనేమంటాను తెలుసా?
బాండ్ పేపర్ తీసుకురా, ప్రవచనం చెప్పి సంతకం పెడతా, జరగకపోతే నా ఆస్తి రాసిస్తా అంట, జరగకపోతే గాంధీజీలా గుండు కొట్టుకొని నా జీవితాంతం కర్ర పట్టుకొని నీ వెనకాల నడుస్తా, నీకు బానిస అయిపోతా, లేదా రాళ్లతో నన్ను కొట్టి చంపు దేవుడి బిడ్డ. అట్లాంటి రోషం కలిగిన పరిచర్య మేము చేస్తున్నాం. ఎందుకంటే దేవుడికి మహిమ వచ్చేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది మేము చెప్పడానికి ఉన్నాం. కానీ ఆస్తులు సమకూర్చుకోవడానికో సుఖానుభవాన్ని ప్రేమించడానికో ఏదో చేద్దామని మాత్రమైతే నేనైతే సేవకు రాలేదు దేవుడి బిడ్డ. నేను ఊపిరి ఊదుతున్న ప్రతి అంశం, ప్రతి సెకండ్, ప్రతి డే నా దేవుడు నన్ను ప్రేమించి నా మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నాకు అనుగ్రహిస్తున్న కృపా వరమే. నా ఆయుష్ నా దేవుడు నాకు ఇచ్చిన వరం దేవుడు బిడ్డ. అంతే. చచ్చిపోయేటోడిని నువ్వు బతుకుతావురా బాబు అన్నాడు. అయ్యా నేను ఆ టైంలో నేను చనిపోతాను అని అనుకుంటున్న టైంలో దేవుడు అన్నాడు, మరణం పునరుద్ధానికి మార్గం ఎందుకు ఏడుస్తావయ్యా? నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నా దగ్గరకు వస్తావు కదా, ఎందుకు ఏడుస్తావు? వెంటనే కళ్ళు తుడుచుకున్నా, ప్రభా స్తోత్రం, బతుకుట క్రీస్తే, చావు అయితే లాభం, చచ్చిపోతే నీ దగ్గరకు వస్తా, బ్రతుకుతే నీ కొరకు వాడబడతా. రోడ్డు ఎక్కా ప్రభు కొరకు, సేవ కొరకు పానార్పణంగా పోయడానికి ఇష్టపడ్డాం. ఆ బీచ్ల్లో ఆ పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, దాని మీద ఈ మన ఖమ్మం గ్రానైట్ స్టోన్, దాని మీద పనుకునే వాళ్ళం దేవుడి బిడ్డ. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వారానికి ఒక పూట భోజనం చేసి సేవ చేసి నన్ను చూసి మా తల్లిగారు, అమ్మాజీ గారు విశాఖపట్నం, వాళ్ళ కుమారుడు అవని ఏడిసి, అన్నయ్య ఏంటి ఆ రూమ్లో ఉన్నాడు, ఇదిగో ఒక బెడ్, ఒక బకెట్, ఒక జగ్గు, ఇవన్నీ తీసుకెళ్ళి నేను మా అన్నకిస్తాను. అమ్మజమ్మనింది, అరే ఆగరా బాబు, వాడ ఏమీ తీసుకోడు, ప్రభు సేవతో పోరాడుతున్నాడు, తాను ప్రూవ్ చేసుకోవడానికి తనకు సమయం కావాలి. నేను చెప్పాను, వద్దు, నన్ను ప్రేమిస్తున్నావు, అక్కడ ప్రార్థన చేయి, ఇది నా పోరాటం, నేను ప్రూవ్ చేసుకోవాలి మినిస్ట్రీలో దేవుడు నాతో ఉన్నాడని. కష్టం వచ్చిందని వచ్చి నీ ఇంట్లో వచ్చి నేను కూర్చొని తింటే మరి దేవుడు నాకు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుడు అది ఆ సేవలో ఉన్నాం మేము. ఎవడు అన్నం పెడతాడో వెళ్ళి ఆడి ఇంట్లో కూర్చొని కిలోలు తిందాం, వాడిని ఎత్తి మీద చేయి పెడదాం అనే సేవలో రాలేదు దేవుడు. నమ్మకస్తులు, పరిచర్యలో మమ్మల్ని పోషించిన పోషకులు, ప్రోత్సహించిన వారు, మాతో శ్రమ అనుభవించిన వారు లేకపోలేదు. ఇత్తడి సర్పాలు సేవకులు కాకూడదు, సేవా పరిచర్యలు కాకూడదు. ఒకవేళ సేవకుడిని నువ్వు ఇత్తడి సర్పంగా అనుకుంటున్నావేమో, ఈరోజు చిన్న భిన్నం చేయి. సేవకుడు వైపు కాదు, ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూడు. మేము ఫెయిల్ అయిపోతాం దేవుడు బిడ్డ, మేము ఫెయిల్ అవుతాం చాలాసార్లు. ఎందుకంటే ప్రభు చిత్తం కొన్నిసార్లు వీళ్ళు అనుకున్నట్టు ఉండదు. అన్న ఎలాగన్నా ఈ వ్యక్తిని బ్రతికించాను అంటారు. వాళ్ళకి తెలుసు చాలా మంది బ్రతికారని, వాళ్ళకి తెలుసు చాలా మందిని మేము బ్రతికించామని. కానీ అక్కడ ప్రభు చిత్తం ఉండదు. బ్రతికించాలనుకుంటాం, కొన్నిసార్లు బ్రతికించలేకపోతాం. ఎందుకంటే ప్రభు అంటాడు, నో, ఇట్ ఈస్ నాట్ మై విల్. నేను చెప్తాను, బాబు ప్రభు చిత్తం కాదు. హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చి మోకాలేసి ప్రార్థన చేస్తాను, ప్రభువా నా ప్రణాళిక లేదు, దాటిపోయింది. లేకపోతే ప్రభు ఆ బిడ్డ ప్రభు వైపు చూస్తున్నారు, ప్రభు పరలోకానికి పిలుస్తున్నారు. కొన్ని వేల వందల సాక్ష్యాలను నేను మీకు చెప్పగలుగుతాను. మన హృదయంలో ప్రభు క్రీస్తుకు మాత్రమే మహిమకరంగా, ఆయనకే నమ్మకంగా మనం బ్రతకాలి. చిన్న బిడములు చేశాడు, ఇజ్రాయేలీలు దానికి నేష్టాతో అని పేరు పెట్టి దానికి ధూపం వేయిస్తూ వచ్చి ఉండ్రి, వాడికి ధూపం వేస్తున్నారు. ఈరోజు సేవకుడికి అబ్బో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవకుడికి వేసే ధూపం మామూలుగా ఉంటుందండి. మొత్తం సెక్యూరిటీ, ఎవరు ముట్టుకోవడానికి ఏసైకి లేని సెక్యూరిటీ ఈరోజు ఒక సేవకుడికి సెక్యూరిటీ కావాలి. బ్లాక్ డ్రెస్లు వేసుకొని, గిండలు పెట్టుకొని, స్టేజ్ ఎపీరియన్స్, సూట్లు, బూట్లు, ఎవడు ముట్టుకోకూడదు ఆ సేవకుడిని. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంటు,
నేను నవ్వుతా ఉంటాను. అట్లాంటి సేవకుడి దగ్గర పోవడమేంద్ర పిచ్చోడా. వాళ్ళలాంటి కొన్ని కోట్ల మందిని సృష్టించిన నా యేసయ్య తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. దినమెల్లా విననెల్లా నేను ఆ ప్రజల వైపు దినమెల్లో నా చేతులు చాచి నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తారని నా బిడ్డలని. చేతులు చాచుకొని నా యేసయ్య కనిపెడుతున్నాడు. రా, నిన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని గొప్ప విందు పరలోకంలో చేయబోతున్నాడు. ఒక కొత్త పాట పాడబోతున్నాడు. నీకు అంగుళికాన్ని పెట్టబోతున్నాడు దేవుడు బిడ్డ. నూతన రక్షణ వస్త్రాన్ని నీకు కట్టబోతున్నాడు. నీ పక్షాన నేను ఉన్నాను అని దేవుడు ప్రూవ్ చేయబోతున్నాడు. నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నిన్ను విడిపించబోతున్నాడు. నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు దేవుడు బిడ్డ. అలాంటి యేసయ్య దగ్గరికి పరిగెత్తప్ప, అలాంటి యేసయ్య దగ్గరికి పరిగెత్తు. అలాంటి యేసునాథుడు ఆత్మస్వరూపి నిజమైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, సజీవుడు అయిన దేవుడు, అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు వైపు, ఆ దేవుడు వైపు చూడు. రియల్లీ చర్చ్, ఐ వాంట్ ఎంకరేజ్ యూ. ప్రభు వైపు పరిగెడదాం. ప్రభు వైపు మాత్రమే పరిగెడదాం. ఐ ఆమ్ లిమిటెడ్, మై గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. ఎస్, ఐ ఆమ్ లిమిటెడ్, మై గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ దేవుడు బిడ్డ. అండ్ త్రూ హిమ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు, నేను సమస్తమును చేయగలను దేవుడు బిడ్డ. ఇదిగో ధూపాలు వేస్తా ఉన్నారు. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వసించిన వాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. 4వది, అతని తర్వాత యూతుల జారులో, యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమానమైన వాడు ఒక్కడూ లేడు. మీరు ఆలోచించండి. అతడు యెహోవాను హత్తుకొని, 6వది, వెంబడించడంలో వెనుతిరగక, 6, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందాడు. ఆమేన్. అతడు వెళ్ళిన ప్రతి చోట జయము పొందాడు. నీకు జయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. మరి 7 ఉండాలి కాన్సెప్ట్స్. 7 కాన్సెప్ట్లు ఉంటే నీకు వ్యాధి మీద, మరణం మీద, ప్రతి దాని మీద దేవుడు నీకు జయం ఇస్తాడు. మీరు గమనించండి దేవుడు బిడ్డ, మన కాన్సెప్ట్ లో, మన సబ్జెక్ట్ లో అదే హెజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెహోవా ప్రవక్త వచ్చి నీ ఇల్లును చక్కన పెట్టుకో, యెహోవా సెలవిచ్చినని చెప్పాను. ఇదిగో అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని, థ్యాంక్ యూ డాడీ, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేనున్నట్లు నడుచుకొంటిని. ఎంత గట్స్ ఉన్నాయండి. ఈరోజు మనం ప్రార్థన చేయగలం ఆ దేవుడు బిడ్డ. వ్యాధి పడక మీద ఉన్నప్పుడు నువ్వు ఈ ప్రార్థన చేయగలుగుతున్నావా? నేను నా తమ్ముడితో చెప్పాను ఆ మాట. నానా, ఒకప్పుడు మనం చెల్లించిన మూల్యము ఈరోజు మనల్ని బ్రతికించింది ఈ కరోనా నుంచి. మనం చెల్లించిన మూల్యం, ప్రభు కొరకు సేవలో మనం పడ్డ కష్టము, ఆ యథార్థత, ఆ కన్నీటి జీవితము, ఆ ప్రభు కొరకు మనం పడ్డ ప్రయాస వ్యర్థం కాలేదు. ఈరోజు ఎందుకు దేవుడు నిన్ను బ్రతికించి నిన్ను బట్ట కట్టించాడు? నువ్వు ప్రభు కొరకు బ్రతికావు. చూడండి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. ప్రవచించాడు, వెళ్ళిపోతున్నాడు. రాజనగరిలో ఆ రాజుల ఇంట్లోకి వచ్చి ప్రవచించాడు. నువ్వు చచ్చిపోతావురా బాబు, నువ్వు చదువుకోరా బాబు అన్నాడు. నీ బాక్స్ వచ్చేసింది, రెడీ చేశాడు. ఆ కార్పెంటర్ నీ బాక్స్ రెడీ చేశాడు, డెలివరీకి రెడీగా ఉంది, చదువుకో అబ్బా అన్నాడు. చదువుకో అబ్బా అనగానే ముఖం తిప్పాడు గోడవైపు, కన్నీళ్లు విడిచాడు. ఆయన మాట్లాడుతున్న మాట దేవుడు ఎందుకు విన్నాడు హెజ్కియా ప్రార్థన అంటే, ఇందాక మనం 7 బిట్లు చూసాం అతని కోసం. సరి చేయబడింది అతని జీవితం. యథార్థత, విశ్వాసము, సత్యము, ఇంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి చూడండి. చూడండి ఎలా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తమును నేనెట్లా జరిగించితిని అంటే నేను చేశాను ప్రభువా. మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను 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 వెనక్కి వెళ్ళలేదు. నేను నీకు ఇష్టంగా నేను బ్రతికాను. ఆజ్ఞాపించిన వాటన్నిటిని నేను గైకొన్నాను.
నేను నిన్ను వెంబడించడంలో వెనక్కి వెళ్ళలేదు, నిన్ను హత్తుకున్నాను. హత్తుకున్నాడట. దేవుడితో ఒక వ్యక్తిగతమైన ఒక పర్సనల్ రిలేషన్షిప్ లో ఉన్నాడు హెజ్కియా. అవసరత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే కన్నీళ్లు విడిచి ప్రభు దగ్గర మనం మోకాలేసి ప్రార్థన చేసే జీవితాల్లో నుంచి వెనక్కి రావాలి. దేవుడితో అనుదినము ఒక వ్యక్తిగతమైన సంబంధంలోకి ప్రభువుని హత్తుకొని ఆయన వెంబడించి ఆయన స్వరాన్ని విని విధేయతను కనపరిచి ఆయనతో మనము కలిసి జీవించే ఒక అద్భుతమైన అనుభవంలోకి మనం రావాలి. ఎందుకు వినడండి? ప్రభు వింటారు, కానీ ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నువ్వు దానికంటే ముందు నీతిమంతుడిగా నువ్వు రావాలి, విశ్వాస సంబంధిగా నువ్వు మారాలి. ప్రభు కొరకు ఏమన్నా చెయ్యాలి నువ్వు. ప్రభు సత్యంలోకి, యథార్థతలోకి, పరిశుద్ధతలోకి, దేవుడు ప్రేమలోకి మనం రావాలి. అంటున్నాడు, కృపతో జ్ఞాపకము చేసుకోమని హెజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేయగా యెషయా నడిమి సాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఎంత ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చింది చూసారా? నీకు ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి అంటే నువ్వు కాన్స్టెంట్ గా దేవుడితో ఉండాలి. ఆమేన్. ఉన్న పాటున నీకు అద్భుతం జరగాలి అంటే దేవుడితో నువ్వు ఎప్పుడూ ఉండాలి. అప్పుడప్పుడు ఉంటే జరగదు, అప్పుడప్పుడు ఉంటే జరగదు. ఎప్పుడూ ప్రభువుతో ఉండాలి, ఎప్పుడూ ప్రభువును ఆనుకొని ఉండాలి, ఎప్పుడూ ప్రభువుతో ఒక అన్యోన్యమైన సంబంధంలోకి, ఒక ప్రేమ అనుబంధంలోకి మనం రావాలి. అలా వస్తే అద్భుతం జరుగుతుంది. అలా ఉంటే పో అంటే పోతుంది, అంతే. తీసేయి అంటే తీసేస్తా. కానీ అవసరత వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఇవి పాఠాలు నేర్పిస్తాయి మనకి. ప్రక్షాళన చేయబడతాం. నిజమే, మనం సరి చేయబడతాం. కానీ అదే ముందే సరయి, ముందే పాఠాలు నేర్చుకొని, ముందే ప్రభువులో కట్టబడి ఆయనతో ఒక అన్యూన్యమైన సహవాసం కలిగి, ఒక అనురాగ సంబంధమైన ఒక ఆత్మీయ జీవితంలో ఒక పరమార్థము కలిగి ప్రభువుతో సహజీవనం చేస్తే ఇంకేమైనా ఉందా? ఇంకేదైనా ఏది మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే నువ్వు రూట్ ఉంది, దేవుడితో నీకున్న ప్రేమ సంబంధం ఉంది. నువ్వు ఆత్మ సంబంధమైన ఫలాలే ఫలిస్తావు. ఏ చీడ పురుగు నీ దగ్గరికి రాదు. అంతే. వెంటనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన 4వ వచనము, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతైన హెజ్కియా యొద్దకు వెళ్ళి పోయి అతనికి ఇట్లనమను, నీ పితరుడైన దావీదు నాకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిన దేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఏమన్నాడండి? 3 మాటలు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను బాగు చేస్తాను. ప్రభు దగ్గర ఏడు, నన్ను బతికించు, నన్ను బాగు చేయి ప్రభువా. ఏమండి? నేను స్వస్థపరచబడ్డాను పాస్టర్ గారు, ఇదిగోండి 100 రూపాయలు. అదే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు కడతావు, లక్షలు ప్రతి నెల ఏదో ఒకటి, 2 నెలలకు ఒకసారి 10,000 20,000 ఖర్చు పెడతాం. యథార్థంగా సేవ చేస్తున్నారయ్యా సేవకులు. దేవుడి సంఘం కోసం, ఆ సేవకుడి కోసం కొన్ని వెచ్చిద్దాం. కష్టం చూసారా? హాస్పిటల్లో నిన్న 30,000 50,000 ఉంటే డబ్బులు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేయలేకపోతే బాగుండు అన్నాడు ఆ డాక్టర్. చూసారా? అద్భుతం చేస్తే ప్రభుకి 5 రూపాయలు 10 రూపాయలు. నీ త్రాసు తేలుతుందేమో చూసుకో. ఎంత హాస్యాస్పదమైన జీవితంలో ప్రజలు ఉంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు కన్నీళ్లు విడిచుతని, కన్నీటి ప్రార్థన చేయాలి.
ఉపవాస ప్రార్థన చేయాలి. ఇందాక మనం చదివాం చూసారా, సువార్తల్లో మొదటిది ఫౌండేషన్ స్క్రిప్చర్, ప్రార్థన వలనే గాని మరి దేని వలనో ఇది విడిచిపోవుట అసాధ్యమని నేను మీతో చెప్తున్నాను అన్నాడు ప్రభు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ఏదైనా పాపము శాపము ఉంటే విడిచిపెట్టుకొని ప్రార్థన చేయాలి. మన కొరకు, మన పితరుల కొరకు, వాళ్ళు ఏమని పాపం చేశారేమో ప్రభా, మనముంటున్న స్థలాల కొరకు, మనమున్న దేశంలో చేయబడుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల కొరకు మనం అడిగి కన్నీళ్లు విడిచి, నేను నీ ప్రార్థన అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అందరి ప్రార్థనలు దేవుడు వింటారు, కానీ కొంతమంది ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే వాళ్ళు మూల్యం చెల్లించారు. నువ్వు మూల్యం చెల్లించే జీవితంలో నువ్వు ఉన్నావా? ప్రభు కొరకు ఎప్పుడైనా నువ్వు పరిగెత్తావా? ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడ్డావా? ప్రభు రాజ్యం కొరకు నువ్వు ఆకలి దప్పులతో ఉండడానికి ఇష్టపడ్డావా? ఉంటే దేవుడి బిడ్డ, శబాష్, నీ ప్రార్థన యేసయ్య అంగీకరిస్తాడు. ప్రభు మహాకృప నిన్ను కమ్ముకోబోతుంది, నిన్ను బాగు చేయబోతున్నాడు దేవుడు. దేవుడు బిడ్డ, ఈ గొప్ప దేవుడు, ప్రవచనం వచ్చింది కదా, ఈ ప్రవచనము కోసం ఆయన ఒక సైన్ అడిగాడు. ఇందాక మనం చదివాం కదా, ఆ సైన్లో ఉన్నదండి, ఏమున్నది తెలుసా? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. ఒక ప్రవచనం వచ్చినప్పుడు ఈ రెండు అంశాలు ఉండాలి. ఒకటి బుద్ధివాక్యము, ఇంకొకటి జ్ఞానవాక్యం. అది ఏంటి అంటే మనం చూస్తే, దేవుడి బిడ్డ, ఇంకా 15 సంవత్సరములు ఆయన ఆయుష్ నీకు ఇచ్చేదనని, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుదును, నిన్ను ఈ పట్టణమునకు అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదును. పిమ్మట అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హల్లెలూయా. యెహోవా నన్ను స్వస్థపరచు అనుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదును అనుటకు సూచన ఏదని యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసి సూచన ఏదనగా, నీడ 10 మెట్టు ముందుకు నడిచేదనగా నడిచెను గదా, అది 10 మెట్టు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీవు 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని ఓడ 10 గదులు వెనుకకు నడుచుట చాలును. కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన గడియారం పలక మీద 10 మెట్లు అతనికి ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోనట్లు చేశాను. ఆమేన్. దేవుడు బిడ్డ, మెట్లు అంటే ఏంటో తెలుసా? దట్ ఈస్ ఎ సన్ డైల్. అంటే సూర్య గడియారం దాని పేరు. అంటే ఈ యొక్క పెద్ద ప్లేస్ లో ఈ సూర్యుడు ఉదయం ఇలా ఉదయిస్తున్నప్పుడు నీడ ఇక్కడ పడుతుంది. అది అలా పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇలా మధ్యాహ్నం వచ్చేసరికి మధ్యలోకి వచ్చేస్తుంది. మళ్ళీ అటు దిగుతున్నప్పుడు నీడ మొత్తం ఇటు వెనక్కి వస్తుంది. అంటే ప్రతి గంట నీడ ఏమైందంటే ఇలాగా ముందుకు వెళ్తా ఉంటుంది. ఏమన్నాడంటే, ఒక సూచన కావాలంటే నువ్వు బాగుపడతావు. అంజూరపు ముద్ద తీసుకొచ్చి ఆయన పుండు మీద వేశారు. 3 రోజుల్లో నువ్వు యెహోవా మందిరంకి ఎక్కుతావు. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకో. జ్ఞానవాక్యం ఎలా జరుగుతుంది? బుద్ధివాక్యం. అరే నీకు బుద్ధి లేదా అంటే, ఒక పనిని ఎలా చేయాలో తెలవకపోవడం బుద్ధి లేకపోవడం. ఒక దానికోసం అవగాహన ఉండడం జ్ఞానం. కారు కోసం మనకు అందరికీ తెలుసు, స్టీరింగ్ అంటారు, బ్రేక్ అంటారు, ఎక్సిలేటర్ అంటారు, హార్న్ కొడతారు, ఇట్ట తిప్పితే ఇటు తిప్పితే ఇటు వెళ్ళిద్ది, ఇటు తిప్పితే ఇటు వెళ్ళిద్ది, ఇటు ముందుకు వెళ్తుంది. వెనక గేరు కూడా ఉంటుంది కారుకి. బండి నడుపుతున్న స్త్రీలకు కూడా
వెనక అర్థమవుతుంది. ఎక్సిలేటర్ బ్రేక్ వేస్తే ఇట్లా మనం ఊగుతాం, ఇటు తిప్పితే ఇటు తిరిగిద్ది, ఇటు తిప్పితే ఇటు తిరిగిద్ది. ఫాస్ట్గా వెళ్ళాలంటే ఎక్సిలేటర్, బ్రేక్ ఒక పక్కన, గేర్లు ఒక పక్కన, అన్నీ తెలుసు. దిస్ ఇస్ నాలెడ్జ్. కానీ నడపడం అన్నది బుద్ధి. ఎలా నడపాలి, ఎలా బ్రేక్ వేయాలి, ఎలా టర్న్ చేయాలి, ఎలా ఆపాలి, ఎలా కంట్రోల్ చేయాలి అన్నది బుద్ధి. దేవుడి బిడ్డ ప్రతి ప్రవచనంలో ఈ రెండు ఉండాలి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, ఈ రెండు ఉన్నదే ప్రవచనం. ఈ రెండు ఉన్నదే ప్రవచనం. ఈరోజు ఈ వాక్యములో మనం వెళ్తున్నప్పుడు ఈ ప్రవచనము నెరవేర్పు ఎలా జరుగుతుంది అన్న ఒక సూచన, అది బుద్ధివాక్యం. నీడ వెనక్కి వెళ్ళడం అంటే మామూలు అంశం అంటే కాదు. 24 గంటల్లో 12 గంటలు ఎండుంటే 10 అడుగులు వెనక్కి రావాలి అంటే టైమింగ్ ఏమవ్వాలి తెలుసా? 10 సాయంకాలం అవ్వాల్సింది పొద్దున అవ్వాలి. అంటే ఏమవ్వాలి? భూమి తిరగడం ఆగిపోవాలి. భూమి తన కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఈ భూమి కక్షలో గనక ఆగితే ఈ సముద్రపు తరంగాలు భూమిని మీదకి వచ్చేసి మొత్తం జలమయం అయిపోతుంది. నెక్స్ట్ సెంట్రిఫికల్ ఫోర్స్ ని మిస్ అయ్యి డైరెక్ట్ పోయి సూర్యుడిని తగులుతుంది. సూర్యుడిని తగిలిన వెంటనే భూమి భస్మం అయిపోతుంది. మామూలు సూచన అడగలేదండి. సైంటిఫికల్ గా చూస్తే ఆ సూచన ఇంపాసిబుల్ ఆఫ్ ద ఇంపాసిబిలిటీస్ ఏముండే అది ఉంది. ఒక సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడి దగ్గర ఒక సూది మందం సూర్యుడి తీసుకొని మనం దాన్ని చూడాలి అనుకుంటే ఒక మనిషి నుంచి ఆ తెచ్చిన అణువు 145 కిలోమీటర్ల దూరం పెట్టుకోవాలట. ఒకవేళ దానికంటే దగ్గరికి వెళ్తే దాని పవర్ని బట్టి మనిషి చచ్చిపోతాడు. ఇసుక రేణు అంత అణువు కోసం చెప్పబడింది సూర్యుడి యొక్క పవర్. ఒక ఇసుక రేణు తెస్తేనే దాన్ని ఒక 145 కిలోమీటర్ల అవతల పెట్టుకోవాలట. వాటి దానికి ఎంత దగ్గరికి వెళ్తామో ఇంకంత. అట్లాంటిది సూర్యుడికి వెళ్ళి తగులితే అంటే ఏముండదు, ఇక భస్మం, ఇక బూడిదైపోతాం. అలాంటి భయంకరమైన ఊహకు అందని సూచన అడిగాడు హెజ్కియా. ప్రేమ కలిగిన దేవుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఓకే, డన్ అన్నాడు దేవుడు. అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు అంటారు, ఈ ప్రపంచ లెక్కల్లో చూస్తే ఒక పూట మిస్ అయిందంటే ఎక్కడ మిస్ అయిందంటే ఇక్కడే మిస్ అయింది అంటారు. ఇక్కడే మిస్ అయింది ఆ పూట అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రవచనంలో ఎవరిచ్చినా ప్రవచనం ఈ రెండు ఉండాలి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాడు దేవుడు, అదే ప్రవచనం. వాక్యానుసారంగా ఆ వాక్యం ఉండాలి, ఆ ప్రవచనం ఉండాలి. వాక్యాన్ని దాటి ప్రవచించిన, వాక్యానికి మ్యాచ్ అవ్వకుండా ప్రవచించిన, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటుకు దాటి ప్రవచించిన అది ప్రవచనం. అది ప్రవచనం. మీరు ప్రవచించుటకు ఎక్కువ వర్క్ చేయండి అంటాడు పౌలు. భాషలు మాట్లాడే కంటే ప్రవచించడానికి మీరు ఎక్కువ టైం ఇవ్వండి అంటున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి చేయడానికి మీరు ప్రవచించున్నారు. ప్రవక్తలు అనేక మంది అవసరం ఈ రోజుల్లో మన సంఘాల్లో. కానీ సత్యమైన, సంపూర్ణత కలిగిన ప్రవచనాన్ని మనం ఇవ్వగలగాలి. దేవుడు బిడ్డ హెజ్కియా అడిగినట్టే దేవుడు నీడని 10 అడుగులు వెనకకి పొణిచేటట్టు చేశాడు. అతన్ని బాగు చేశాడు. అతని కన్నీళ్ళు విడిచి చూసి అతన్ని బాగు చేశాడు. దేవుడు బిడ్డ విశ్వాసము వలననే గాని మరి దేని వలన కాదు, ప్రార్థన వలననే గాని మరి ఏం ప్రార్థన అంటే అక్కడ మనం మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 29వ వచనంలో ప్రార్థన వలననే అంటే 2వ ఫుట్ నోట్స్ లో 2 అని రాసి దాని కింద ఒకటి అంటారు, ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలన కాదు. దేవుడు బిడ్డ ఏదైనా నీ శక్తికి మించిన ప్రయాస, నీ శక్తికి మించిన పని, నీ శక్తికి మించిన పోరాటంలో నువ్వు ఉన్నావు అంటే
ఉపవాసం పెట్టు, ప్రభుతో మాట్లాడేకుంటే వాక్యాన్ని చదువు, ఉపవాసం నుండి వాక్యాన్ని చదువు. ప్రభు నీతో మాట్లాడతారు. ప్రార్థన చేయి, కన్నీరు విడువు, పాపాలు ఒప్పుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, దేవుడు కృపను అడుగు, ప్రభుని స్తుతించు, ప్రభుని మహింపరచు, ప్రభుని ఆరాధించు. ఎలాంటిదైనా నేను నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఎలాంటి కష్టమైన, ఎలాంటి వ్యాధైనా, ఎలాంటి వ్యతిరేకత అయినా యేసు నామంలో అది నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవును గాక. దేవుడు బిడ్డ, నీవు చేయాల్సిందల్లా ఆ హెజ్కియా లాగా దేవుడి దృష్టికి నీతిమంతుడుగాను, ఉన్నత స్థలాల్ని, విగ్రహాల్ని, దేవత స్తంభాలని పడగొట్టి చిన్నాభిన్నములను చేసి విశ్వసించి ఇదిగో దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని వెంబడించడంలో వెనుతీక మోషకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞని నువ్వు నెరవేరుస్తే దేవుడు బిడ్డ నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు చేసిన ప్రార్థన అది మనస్పూర్వకంగా, అది బహుబలంగా ఉంటుంది దేవుడు బిడ్డ. నీతిమంతుల ప్రార్థన ఆయన ఎన్నడూ తోసిపుచ్చాడు దేవుడు బిడ్డ. మనం చేసే ప్రార్థనలో ప్రభు నీతి ఉండాలి. ప్రభా నీకు మహిమను నేను తీస్తాను, ప్రభా ఇదిగో నైనా, ఇదిగో నా జీవితంలో ప్రభా నేను నీ నామానికి మహిమకరంగా నేను జీవిస్తాను ప్రభా. అయ్యా ఇదిగో నాకు నువ్వు ప్రాణాన్ని ఇస్తే నేను ఈ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా. ఒక దేవుడు బిడ్డ, అవుట్ ఆఫ్ మై వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను. ప్రభు అద్భుతం చేయాలంటే నేను చాలా మందికి చెప్పాను, మీకు కూడా చెప్తాను. దేవుడితో ఒక నిబంధన చేసుకో, నీకోసం నేను బ్రతుకుతాను ప్రభా, అంతే, నేను బతికిస్తాడు పో ప్రభా, నీకోసం నేను ఇది చేస్తాను చలో. కొంతమంది ఉన్నారు మహానుభావులు, పాస్టర్ గారు నాకు కొడుకు పుడితే మీకు ఆలయాలు కట్టిస్తాను, పాస్టర్ గారు నాకు పలానాది వస్తే నేను మీకు అది చేస్తాను, ఇది చేస్తాను అన్నా, నాకు ఉద్యోగం వస్తే నీతో నేను ఉంటానన్నా. చాలా మంది చాలా చెప్తారు. దేవునికి స్తోత్రం, దేవుడు అన్యాయసుడు కాదు, కానీ తీర్పు దినమందు దేవుళ్ళు ఎక్కడుతారు, జాగ్రత్త. నాకు ఎలాగోలాగా ఇస్తాడు దేవుడు, ఆయనకి తెలుసు ఎవరి ద్వారా ఇయ్యాలో, ఎలా ఇయ్యాలో దేవుడికి తెలుసు. నువ్వు ఒక్కసారి నిబంధన చేసుకో దేవుడితోటి, నీ కార్యం నెరవేర్చబడుతుంది. ద ఫైనల్ అండ్ ద అట్మోస్ట్ కీ దేవుడు బిడ్డ. ప్రభా నేను నీకు సాక్షిగా ఉంటాను, ప్రభా నేను గణపరుస్తాను, ప్రభా నీ కొరకు నేను సంఘంలో అనేక మందికి నీ తట్టు తిప్పే సాధనంగా నేను వాడబడతాను, నన్ను బ్రతికించు ప్రభా. ప్రభా ఈ ఊరిలో నేను ఈ ప్రాంతంలో నీ కొరకు నేను నా కుటుంబం మేము ఒక సాక్షులుగా ఉంటాం. ఇది మొదలుకొని ఎందుకు బతికించాడు దేవుడు నిన్ను, ఎందుకు బాగు చేయడు దేవుడు నిన్ను, ఎందుకు నిలబెట్టాడు దేవుడు నిన్ను. నేను మొన్న తమ్ముడికి చెప్పారే, నేను దేవుడి కోసం బతుకుతాను రా, దేవుడు నేను బతికిస్తాడు పో నానా, ఏమైనా కానీ దేవుడు నేను బతికిస్తాడు ప్రభా, నీ కోసం నేను బ్రతుకుతాను అను, అంతే, కథం నేను బతికిస్తాడు పో దేవుడు, కథం బతికేసి. దేవుడికి కావాలి యథార్థవంతులు, సత్యవంతులు, నీతిమంతులు, ప్రభు కొరకు రోషం కలిగి సత్యమును అనుసరించి ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధత కలిగి దేవుడు ప్రేమలో వేరుపారిన జీవితంలోకి ఉండి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే విశ్వాసులు ప్రభువు కావాలి. ఈ అంత్య కాలంలో ప్రపంచం భూమిని మొత్తాన్ని చీకటి కమ్ముతుంటే దేవుడి బిడ్డ, దేవుడి కొరకు ప్రజ్వలిల్లే సంఘాలు, దేవుని కొరకు దీపపు స్తంభాలుగా ఉండే సంఘాలు ప్రభువుకు కావాలి. అలా మారదామా, ప్రభు వైపు చూద్దామా. హెజ్కియా జీవితంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రభు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన పరిచర్యలో దేవుడి బిడ్డ ఈ యొక్క మెసేజ్ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నా యేసయ్యా నీకు వందనాలు. అయినా ఇదిగో ప్రభాతన దేవా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఉదయకాల శ్రమలో నీ సన్నిధిని మేము ఆశపడుతున్నాం ప్రభాతన దేవా. అయినా ప్రతి ఒక్క ప్రవచనాన్ని నువ్వు పరీక్షించమన్నావు, ఉత్తమమైన దాన్ని చేపట్టమన్నావు ప్రభా. ప్రవచనంలో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఉంటుంది. ఎస్ గాడ్ ప్రభాతన దేవా. అలాగే నైనా మాతో నువ్వు మాట్లాడావు ఈరోజు ప్రభాతన. ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఇలాంటిది వదిలిపోదు ప్రభా. ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవానికి వందనాలు. ఆయన ఇదిగో నైనా మా సంఘ బిడ్డల కొరకు, మా బిడ్డల కొరకు నైనా ఇదిగో ప్రభాతండి, వీరందరి కొరకు ప్రభాతండి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించండి. హెజ్కియాతో నువ్వు అన్నావు ప్రభాతండి దేవా, నీ కన్నీరు నేను చూశాను,
నీ మొర నేను విన్నాను, నిన్ను బాగు చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. మా జీవితాల్లో 7 అంశాలు ఉన్నప్పుడు మేము ఎప్పుడు ప్రార్థన చేసిన ఈ 3 మాటలు నువ్వు మాతో మాట్లాడతావు. అయినా నిన్ను హత్తుకొని జీవించి, నిన్ను వెంబడించడంలో వెనుతిరగక, మోషే యొక్క ఆజ్ఞలన్నింటిని గైకుంటూ, ఆయన ఇత్తడి సర్పాలని, విగ్రహాలని, దేవతల్ని పడగొట్టి ప్రభా దేవా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పరిశుద్ధ ఆత్మడా నా యేసయ్య నిన్ను వెంబడించే జీవితాన్ని మాకు దయచేయి, నాకు దయచేయి. అప్పుడు మేము ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నీ యొద్దకు వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ప్రతి స్థలంలో నేను ఇందుకు వచ్చి నేను దీవిస్తాను అని నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు మాకు తోడయుండి మేము వెళ్తున్న ప్రతి స్థలములో నువ్వు మాకు జయాన్ని ఇస్తావు. దేవానికి వందనాలు. ఆయన ఈ బిడ్డలు ఏ పోరాటంలో ఉన్నారో ఒక్కొక్క బిడ్డ ప్రభా, ఆయన ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు ప్రభా, ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు, నీటి బిల్లులు, ఇంటి అద్దె ప్రభా తండ్రి, బండి పెట్రోల్ ప్రభా, తినడానికి ఆహారం ప్రభా తండ్రి దేవా, ఆయన బ్యాంకు ఈఎంఐస్, చిట్టీలు, ఆయన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోషకుడిగా మీరు పోషించండి, సంరక్షకుడుగా సంరక్షించండి. యెహోవా ఈరేగా మీరు సమకూర్చండి. షాలోము రాజుగా నీ సమాధానం నాకు మాకు దయచేయండి తండ్రి. విడిపించి దేవుడిగా నువ్వు విడిపించండి ప్రభా. నీ వైపు మేము చూస్తున్నాం. పోషించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ కృపచేత మీరు నింపి మీరే సహాయకుడు కావండి, మీరే నడిపించి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యమైన సహవాసం, అబ్బా ఫాదర్ అని మొరపెట్టే దత్తపుత్ర ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించి, మన ప్రార్థన ఆలకించి, మనల్ని బాగుపరిచి, మనల్ని ఆశీర్వదించి, ఆయన కొరకు ప్రభు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కోవిడ్ చేత బాధపడుతున్న సర్వేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి బిడ్డ అలాగే పెనపాక ప్రాంతంలో ఉన్న శాంతిరాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది కొరకు తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాం. కాంకర్స్ మీట్ గ్రూప్లో కాకినాడ ప్రాంతంలో ఉంటున్న మన సహోదరి అరుణ, వారి కుటుంబాన్ని, వారి మమ్మీ డాడీని, మామయ్యని, వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో. దేవుడి బిడ్డ ప్రతి ఒక్క కుటుంబం కొరకు మీకు సమయం ఉంటే దయచేసి సంఘములో ఉన్న కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు ఫోన్ చేయండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని అడగండి, వారిని బలపరచండి, వారిని ఎంకరేజ్ చేయండి. దేవుడి బిడ్డ డబ్బులు మాత్రమే కాదు ఈ సమయంలో, నిజం చెప్తున్నానండి. ఎవ్రీ డే దాదాపు నిన్న 60 నుంచి 70 ఫోన్ కాల్స్ నేను చేయడం, రిసీవ్ చేసుకోవడం, దాదాపు 70 ప్లస్ 75 ప్లస్ ఫోన్ కాల్స్. డబ్బు కాదు, మనమిచ్చే బలము, మనమిచ్చే మనోధైర్యం, మనమిచ్చే ఎంకరేజ్మెంట్, ఆత్మ సంబంధమైన ఎంకరేజ్మెంట్. బ్రదర్, దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎంకరేజ్ చేయండి దేవుడి బిడ్డ. అది మన బాధ్యత, అదొక నీతి కార్యం, దాన్ని జరిగిద్దాం. మీకు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీరు చేయగలిగిన ఏదో ఒక సహాయం మీరు చేయండి. అది నీతి కార్యం, దేవుడి బిడ్డ జరిగించండి, దేవుడిచ్చిన అవకాశంగా భావించండి. ఎంకరేజ్ చేయండి. విశ్వాసుల్ని ఒకరినొకరు పురిగొల్పండి. కనీసం అట్లీస్ట్ బ్రదర్ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, నో ప్రాబ్లం, గాడ్ ఈజ్ విత్ యూ అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్రభు ఆత్మ మనందరికీ తోడయుండి ఆయన కృపా కాపుదల క్షేమాభివృద్ధిలో నడిపించి ఆయన సాక్షులుగా, వెలుగుగా, ఉప్పుగా ప్రభు మనల్ని వాడుకునుగాక. తిరిగి ఆదివారపు ఆరాధనలో కలుద్దాం. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.